మనం చేయబోయే వంట స్నాక్ ఐటమ్ అండి, కాక్టైల్ సమోసా. దీనికి కావాల్సిన పదార్థాలు మైదా, గోధుమ పిండి, ఓమా, ఆయిల్, సాల్ట్, కొద్దిగా చిటికెడు సోడా అండి. దీన్ని ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని తడుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ బౌల్లో వేసి తడుపుకుందాం. చూసారు కదా, తడిపాక ఇలా మెత్తగా అవ్వాలి. అన్నీ వేసి తడిపాక ఇది ఒక 10 minutes కల్లా రెస్ట్ ఇద్దాం దీనికి. అప్పటి వరకు ఇంకా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ లోపు మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనకి మసాలాకి కావాల్సిన పదార్థాలు ఆనియన్, క్యారెట్, దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంది, కరివేపాకు అండి కట్ చేసి పెట్టుకున్నాను. బాయిల్డ్ ఆలు, ఇది చిన్న చిన్నగా ఆలు కట్ చేసి బాయిల్ చేసి పెట్టాను. సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం చాట్ మసాలా, కొద్దిగా అంటే గరం మసాలా, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాము. అందులో కొంచెం జీలకర్ర వేసుకుందామండి, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. జీలకర్ర వేగాక ఆనియన్ వేసుకుందాం. ఇది ఫ్రై అవుతుంది. ఇది ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సమోసా లోపలికి కొంచెం అలా ఆనియన్ తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసుకుందామండి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, పచ్చిమిర్చి లైట్గా వేసుకుంటాను ఒకటి, ఎందుకంటే కారం వేసాను కదా. కొద్దిగా అంత సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆలు వేసుకోవాలండి. ఆలుగడ్డతో మొత్తం మెత్తగా పేస్ట్ ఇలా చేసుకున్నాం. ఇలా ఆలు వేసుకున్నాక అంతా మిక్స్ చేసుకున్నామండి. ఇక ఇది అయిపోయాక లాస్ట్ కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని అలా కలుపుకొని మిక్చర్ అనేది పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ హీట్ అవ్వాలి కొద్దిగా. అప్పటి వరకు మసాలా ప్రిపేర్ అయిపోయింది, డవ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ ఇలా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకొని ఇలా 4 కాలమ్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఒక్కొక్కటి సపరేట్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మిశ్రమం అనేది స్టఫ్ చేసుకోవాలండి. ఈ సైడ్స్కి ఇలా కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇది ఇలా క్లోజ్ చేసుకోవాలి. అంతే, ఈ సైజ్ వస్తుంది సమోసా అనేది. ఇంకోటి ప్రిపేర్ చేసుకుని ఇలా చేసుకొని లోపల స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నానండి. ఇంతకుముందు చూపించింది చిన్నగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం పెద్దగా చేస్తున్నాను. కొంచెం వాటర్ అప్లై చేసుకొని దీనిలో ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదా,
ఇప్పుడు సమోసా అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సమోసా ఒకటొకటిగా వేయాలి. ఇందులో మనం 1 by 1 సమోసా వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. కొంచెం సిమ్లో చేసుకుందాం. కొంచెం సిమ్ చేసుకుందామండి. అంటే ఫ్రై అవుతుంది. చూడండి, సమోసా అయితే రెడీ అయిపోయింది. మనం ఇవి తీసి సైడ్కి పెట్టుకుందాం. చూడండి సార్ ఫ్రెండ్స్, మన వేడివేడి సమోసా ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.